అప్డేట్స్ చూద్దాం. విశాఖ జనసేన సమావేశంలో ఆసక్తి సన్నివేశం కనిపించింది. సమావేశం జనసేన పార్టీ జెండాలే కాకుండా హీరో విజయ్ టీవీకే పార్టీ జెండాలు కనిపించాయి. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా టీవీకే పార్టీ జెండాను భుజాన వేసుకున్నాడు. కండువా మెడలో వేసుకుని నవ్వులు చిందించాడు. తన పార్టీ మీటింగ్లో విజయ్ టీవీకే జెండాను ప్రదర్శించడం ఏంటని విమర్శకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్షతో అనేక అభివృద్ధి పనులు నిలిపివేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని పనిచేయటమే సుపరిపాలన అని అన్నారు. నెల్లూరులో 15వ డివిజన్ రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభించిన ఆయన గత ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లూరులో 6 వాటర్ ప్లాంట్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని వెల్లడించారు. దాదాపు 10,000 మందితో ఈ రోజు యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేశారు. అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఒక టెలికాన్ఫరెన్స్ తో ఎవరికి డబ్బులు ఇవ్వాలా, ఎవరిని పిలిచి తీసుకురావాలా, కేవలం ఒక కాన్ఫరెన్స్ తో ఇన్ని వేల మంది, ఈరోజు 10,000 మంది, అది కూడా మహిళలే చక్కగా నడిచారు. నేను ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇది మహిళల శ్రీశక్తి మహిళల ప్రోగ్రాం. ఆ ప్రోగ్రామ్ లో ఆ ర్యాలీలో మహిళలే ఉండండి, నేను కూడా ఉన్నానని చెప్పాను. నేను కూడా ఈ చివరి వచ్చినప్పుడు జాయిన్ అయ్యాను. అది కూడా మన వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు చాలా ఫోర్స్ చేస్తే, సార్ ఎమ్మెల్యే మీరు లేకుండా ఉంటే ఎలా అంటే, ఇక్కడ జస్ట్ ఒక 100 మీటర్ల ముందు యాక్చువల్గా జాయిన్ అయ్యాను. ఎందుకంటే మహిళల శక్తి ఏందో చూపించాలనే ఉద్దేశంతోనే మహిళలకే పూర్తిగా వదిలేసాం. చాలా చాలా చక్కగా చేశారు. అందరినీ ప్రత్యేక అభినందన. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం లింగంపల్లిలో గుప్త నిధుల వేటగాళ్లు రెచ్చిపోయారు. ఆలయంలోకి చొరపడిన దుండగులు బీభత్సం సృష్టించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహంలో నిధులు ఉన్నాయని విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆలయ గోపురాన్ని సైతం పల్లగొట్టారు. ఆలయం తలుపులు తెరిచి ఉండటం గమనించిన గ్రామస్తులు లోపలికి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమై కనిపించింది. పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పురాతన దేవాలయాలే లక్ష్యంగా తవ్వకాలు చేపడుతున్న ముఠాను గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రకాశం జిల్లా మర్కాపురం మండలం గోగులదిన్నెలో నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఒక కుక్క నాటు బాంబును నోటితో పట్టుకుని తిరుగుతుండగా అకస్మాత్తుగా బాంబు పేలింది. ఈ ఘటనలో కుక్క తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. కాలనీలో ఒక్కసారిగా బాంబు పేలటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో నాటు బాంబు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సరూర్ నగర్లోని కోదండరాం నగర్ రోడ్ నెంబర్ 7లో శేఖర్, అతని భార్య చిట్టి నివాసం ఉంటున్నారు. శేఖర్ డ్రైవర్ కాగా చిట్టి ఇళ్లలో పనిచేస్తుంది. కొంతకాలంగా చిట్టికి హరీష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియటంతో తరచూ దాంపత్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భర్తను తొలగించుకోవాలని నిర్ణయించిన చిట్టి తన ప్రియుడు హరీష్తో కలిసి ప్రణాళిక వేసింది. అర్ధరాత్రి శేఖర్ గాఢ నిద్రలో ఉండగా చిట్టి తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. అనంతరం ఇద్దరూ కలిసి శేఖర్ను హత్య చేశారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత తన భర్త నిద్రలోనే మరణించాడంటూ 100కు డయల్ చేసింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శేఖర్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో చిట్టి అసలు నిజాన్ని బయటపెట్టింది. తన ప్రియుడు హరీష్తో కలిసి భర్తను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దాంతో పోలీసులు చిట్టిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హరీష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్లో 3వ రోజు లేడీ డాన్ నిడిగుంట అరుణ విచారణ కొనసాగుతుంది. నెల్లూరు కారాగారం నుండి కోవూరు పోలీస్ స్టేషన్కు అరుణను తీసుకువచ్చిన పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ సౌజన్య, ఒంగోలు టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి, సీఐ నాగేశ్వరమ్మ, ఎస్ఐ రంగనాథ్ గౌడ్ విచారణలో పాల్గొన్నారు. ఏ కేసుపై విచారణ జరుగుతుందన్న విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల జపాన్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాకు భారతీయ కళా నైపుణ్యానికి, జపాన్ సంస్కృతికి అద్దం పట్టేలా ఒక అపురూపమైన బహుమతిని అందజేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన విలువైన మూన్ స్టోన్తో తయారు చేసిన రామెన్ గిన్నెల సెట్ను, వెండి చాప్ స్టిక్లను ఆయన బహుకరించారు. ఈ బహుమతిలో జపాన్ సాంప్రదాయ ఆహార పద్ధతులైన దోన్బురి, శోభాలను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ సెట్లో ఒక పెద్ద బ్రౌన్ మూన్ స్టోన్ గిన్నె, 4 చిన్న గిన్నెలు, వెండి చాప్ స్టిక్లు ఉన్నాయి. ఈ గిన్నెల తయారీకి వాడిన మూన్ స్టోన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి సేకరించడం విశేషం. ప్రధాన గిన్నె కింద భాగంలో రాజస్థాన్కు చెందిన సంప్రదాయ పార్చిన్కారీ శైలిలో మక్రానా మార్బుల్పై రత్నాలతో అలంకరణ చేశారు. అలాగే జపాన్ ప్రధాని భార్యకు మోదీ కశ్మీరీ పష్మీనా సాల్వాను బహుకరించారు. లడఖ్లోని చాంగ్థాంగి మేక ఉన్నితో కశ్మీరీ చేనేత కళాకారులు తయారు చేసిన ఈ సాల్వా ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనితో పాటు పూలు, పక్షుల డిజైన్లతో కూడిన అందమైన పేపియర్ మాచే బాక్స్ను కూడా అందించారు. ఈ బహుమతులు కశ్మీర్ వారసత్వానికి, కళాత్మకతకు నిదర్శనంగా నిలుస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం ఎక్స్ వేదికగా ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉండటం కలకలం రేపింది. ఈ హ్యాష్ ట్యాగ్తో వేలాది పోస్టులు వెలువడంతో 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ పదంతులకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. ఒకవేళ ఏదైనా విషాదం సంభవిస్తే బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. అయితే అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ చాలా చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు.